శ్రీ మాత్రే నమః. ఇంద్రకీలాద్రి దివ్యక్షేత్రంపై కొనసాగుతున్న భవానీ దీక్ష విరమణ కార్యక్రమం 4వ రోజుకు చేరుకుంది. ఈ 4 రోజులు కూడా భవానీ భక్తులతో విజయవాడ, ఇంద్రకీలాద్రి, ఈ గిరి ప్రదక్షిణ మార్గము అంతా నిండిపోయి అమ్మవారి యొక్క భక్తులతో కిటకిటలాడింది. మరి ఈ పాటికి భక్తులు ప్రతిరోజు దాదాపు 80,000 దాకా యావరేజ్ మీద వస్తున్నారు. ఈ రోజుకు 2 లక్షల, ఈ సమయానికి 6 గంటలకు 2,72,000 మంది మొత్తం దర్శనం చేసుకున్నారు. అలాగే వీరందరికీ కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా హోల్డింగ్ ఏరియాల్లో వాటర్ ప్రూఫ్ షెడ్స్ ఏర్పాటు చేయడము, వారు వర్షం వచ్చినా కూడా వారికి ఏమీ ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఏర్పాటు చేశాము. అదేవిధంగా క్యూ లైన్స్ కూడా వాటర్ ప్రూఫ్ క్యూ లైన్స్ ఏర్పాటు చేశాము. అందువల్ల వారి ఏమాత్రం వర్షానికి అంతరాయం కలగకుండా వారు చక్కగా దర్శనం చేసుకొని వెళ్తున్నారు. చిన్న చిన్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వారు వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే లడ్డు ప్రసాదాలు కూడా దాదాపు 13 లక్షలు ఈ పాటికే లడ్డు ప్రసాదాలు ఇవ్వడం జరిగింది. ఇంకా రేపు కూడా 3 నుంచి 4 లక్షల దాకా రేపు తీసుకోవచ్చు అని చెప్పి భావిస్తున్నాము. అన్నప్రసాదం కూడా రోజు 30 నుంచి 40,000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. చాలా చక్కగా ప్రశాంతంగా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని వారు ఆస్వాదించి వెళ్తున్నారు. ప్రతిదినం వాళ్ళతో మాట్లాడడం కూడా జరుగుతోంది. చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి కేశఖండన కూడా ఈ పాటికి ఒక 50,000 మంది కేశఖండనశాలలో వాళ్ళు కేశాలు సమర్పించడం, స్నానఘట్టాల్లో స్నానం చేయడం, ఇలా అన్ని సౌకర్యాలు వాళ్లకు దేవాదాయ శాఖ మాన్య మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారి సూచనలు, ఆదేశాల మేరకు ఏర్పాట్లన్నీ చక్కగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారి యొక్క స్ఫూర్తితో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఒక యాప్, భవానీ దీక్షల యాప్ను ఒకదాన్ని తయారు చేయడం, ఆ యాప్ చాలా సద్వినియోగంగా చాలామందికి ఈ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు కావచ్చు, లేదా ఈ కన్ఫ్యూజన్లో ఎలా వెళ్ళాలో గైడ్ చేసేది ఎలాగా ఉంది. అమరావతి ఇన్నోవేషన్స్ అనే సంస్థ దీన్ని మనకు డొనేట్ చేసింది. ఇలా వీరందరి సహాయంతో అతి చక్కని ఒక కార్యక్రమాన్ని చేశాం. మరీ ముఖ్యంగా పిల్లలు తప్పిపోతే చైల్డ్ మానిటరింగ్ సిస్టమ్ను దాన్ని డెవలప్ చేశాము. ICDS సిబ్బంది ప్రతి చిన్న పిల్లవాడికి 6 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి వాళ్ళకు ఒక ట్యాగ్ వేసేస్తున్నారు. ఆ ట్యాగ్లో QR కోడ్ ఉంటుంది. అందులో పిల్లల డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దాన్ని స్కాన్ చేయగానే ఒకవేళ తప్పిపోతే దాన్ని స్కాన్ చేస్తే ఆ వివరాలు, బాబు పేరు, ఫోటో, తర్వాత అందులో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కాంటాక్ట్ నంబర్సు అన్నీ ఉన్నాయి. మరి వీటిని మనం ఆ ఫోన్ నంబర్ ఎక్కడుందో కూడా ట్రాక్ చేసి ఆ పేరెంట్ యొక్క ఫోన్ దగ్గర కూడా మనం తీసుకెళ్ళి అప్పచెప్పేటువంటి ఫెసిలిటీ ఇచ్చాము. ఇలా ఇన్నోవేషన్స్ తోటి, అమ్మవారి యొక్క ఆశీర్వాదాలతోటి ఈ కార్యక్రమం చక్కగా కొనసాగుతుంది. మరి రేపు కూడా అత్యంత సంయమనంతో చివరి రోజు రేపు పూర్ణాహుతి ఉంటుంది. మరి ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ సంయమనంతో, భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అర్థిస్తున్నాను. శ్రీ మాత్రే నమః.